వాడొక నెల తక్కువ వెధవ. వాడి మాటలేం పట్టించుకోక బాబు, నువ్వు తిను. ఏమయ్యా, నీకు మేగడ వెన్న ముద్దలు పెట్టి తొందరగా పైకి పంపించాను. అదృష్టవంతుడివి. లేకపోతే ఈ భాగవతం చూసి నాతో పాటు నువ్వు బాధపడాల్సి వచ్చేది. కర్మ. అన్నం నాకు చాలు. నీకు కాదే, నాకు. అబ్బో వయ్యారం. యాండి మీరు కడుపు నొప్పి అని చెప్పి ఇక్కడికి వచ్చి కింద జరిగిన డ్రామాని మిస్ అయ్యారు. మీ మొదటి భార్య పిల్లల కళ్ళెప్పుడు సాయిగాడి మీదే ఉన్నాయి. ఆదిగాడు చదవకపోయినా ఏమనరే, సుందర్గాడికి జాబ్ లేకపోయినా దానికి మీ అమ్మ పంచపక్ష ప్రమాణాలు పెట్టి మేపుతుంది. సాయిగాడు మన ఇద్దరు రక్తం పంచుకుని పుట్టినోడే కదా, వాడు బిజినెస్ పెట్టుకుంటానని ఎప్పటి నుంచి అడుగుతున్నాడు కదా. మీ అమ్మకి మాత్రం చేతులు రావట్లేదు. వాళ్ళు వెళ్ళిపోతానన్నా మీ అమ్మ మాత్రం వాళ్ళని వెళ్ళనియట్లేదు. వాళ్ళకి ఎప్పుడు ఉద్యోగం వస్తుందో, వాళ్ళు ఇక్కడి నుంచి ఎప్పుడు వెళ్ళిపోతారో వాళ్ళతోనే అనుకుంటే నాకు మీతో కూడా సుఖం లేకుండా సుప్రియ, మీ అమ్మగారు ఆస్తి మొత్తం ఆవిడ చేతిలో పెట్టుకుని పెత్తనం చెలాయిస్తుంది. ఏ ఒక్క రూపాయి కావాలంటే వెళ్ళి ఆవిడని అడగాలా? ఏమండి, నేను విసిగిపోయినానండి. ఏదో ఒకటి తేల్చేయండి. మన వాట మనకిచ్చేయమని చెప్పండి. సుప్రియ